హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. నేను మామిడి తోటకొచ్చానండి. మామిడి పళ్ళు ఫుల్లున్నాయి తోటలో. ఒకసారి ఇదంతా చూడండి. ఎన్ని రకాల మామిడి చెట్లు, ఇంకా పండిన రసాలు, ఇంకా పనస చెట్టు, జామ చెట్టు, ఇంకా లైక్ సపోటాలు అన్నీ ఉన్నాయండి. పెద్ద తోట అసలు. అది ఏది కొయ్యాలో నాకు అర్థం కావట్లేదు. చాలా పెద్దగా ఉంది. నాకైతే అన్ని ఆహ్, కోసేసి కిందేసేయాలనిపిస్తుంది. ఒక చెట్టు అయితే ఎక్కడైనా ట్రై చేస్తాను. దేవుడు బాగా తయారయ్యి రెడీగా వచ్చేస్తున్నా. బంగినపల్లి గాని ఇవి చిన్న సైజు అంట ఇవి. ఏంటి ఇలా ఉన్నాయి అని అడిగితే ఇవి చిన్న సైజు అని చెప్తున్నారు. నేను మామిడి చెట్టు ఎక్కేసాను చూసారా. ఇప్పుడు కాయలు కోస్తాను అనమాట. కానీ నా చెట్టు ఎక్కి చూస్తే ఆ చెట్టే వేరండి. ఇది తయారైందని అనుకుంటున్నాను. తయారైంది. ఇంకా ఒకటి పర్వాలేదు, కానీ సైజులు మాత్రం చిన్నగా ఉన్నాయండి. ఇంకా చాలా పెద్దగా ఉంటాయేమో కాయ సైజు అనుకున్నా. ఇక్కడ ఉన్న చెట్ల కాయలన్నీ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 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 పండిన మామిడికాయ ఒకటి ఉంది. అబ్బా ఎంత బాగుందో చూసారా. ఇంకా చేసిన సాహసం చాలా, ఇంకా దిగేస్తా. ఇంకా పైకి ఎక్కలేను నేను. నాకు అందిన వరకు కోసాను, కిందకు వచ్చేస్తా మెల్లగా. మిగతా అయితే ఇక్కడ కర్ర కట్టారండి, దాన్ని బట్టి కోద్దాం. ఇంకా నేను వచ్చిన రసాల కోసం అండి. రసాలు మనం ఐడెంటిఫై చేయలేం, కానీ అతను తోటమాలి ఉన్నాడు, అతను చూపిస్తాడు. ఇందులో తయారైన కాయలన్నీ ఇప్పుడు పిక్ చేసుకొని కోసుకోవాలండి. ఒక 15 కిలోలు తీసుకున్నామని ప్లాన్లో వచ్చాం. వెళ్తున్నా కోయడానికి నేను. కానీ చెట్ల మీద కాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఇలా వచ్చి టైం స్పెండ్ చేస్తే అసలు చాలా బాగుంటుంది కదా. మామిడి తోటలు భలే ఉంది అసలు, ప్రశాంతంగా ఉంది. అరే ఇలా పట్టుకోగానే వచ్చేసింది, ఇది తయారైపోయింది చూసారా. అలానే కొన్ని కాయలు కింద ఉన్నాయి, కొద్దామండి. ఇది కూడా బాగా తయారైంది. జీడి మీద పడకూడదండి. మీద పడితే స్కిన్ మీద ఒక రకమైన గద్దరి కింద వచ్చేస్తుంది. అదొకటి బాగా తయారైంది, కానీ నాకు అందదు అది. ఇది కర్ర పెట్టుకోయాలంతే. బాగానే కూర్చాను నేను. అబ్బా ఎంత బాగా తయారైందో. అదైతే టేస్ట్ చూడాలి ఇప్పుడు. అవ్వట్లేదు. నేను చూసారా తయారైపోయింది. ఇప్పుడు రసాలు కోద్దాం. చేసింది అందినంత వరకు కోసేస్తాయి. ఇప్పుడు కర్రతో కోస్తాం. ఇక్కడ పండింది ఉంది. కష్టపడి పండు కోసం ఈ చెట్టు ఎక్కితే నా చెయ్యి తగిలి జస్ట్ కింద పడేది, చెయ్యికి తగిలింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. అబ్బా బాబా బాబా
సూపర్ అండి, చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎంత కష్టపడి ఇప్పుడు ఎక్కడ ఎక్కేసాను, ఇప్పుడు ఎలా దిగాలో అర్థం కావట్లా. సరే, ఇవి మల్లికా రసాలు అంటండి. చూడండి ఎంత పొగ వచ్చేసినాయో. ఇది ఒకటి కోసి టేస్ట్ చేద్దాం. నాకు తయారైపోయినట్టు అనిపిస్తుంది. అమ్మో చీడు ఉంది, తినడం కష్టం. మిగతా కూడా కోసేస్తుంది. కింద పడిపోయింది. చూడండి ఎన్ని మామిడికాయలు కోసాను. ఒకటి చూడు పెద్దది, అది అదన కదా పట్టి. ఇవన్నీ మనం కోసిన రసాలండి. అవన్నీ ఏమో అక్కడ కోసుకున్నారు. తోటలో పోవాలి మొత్తం 25 కిలోలు తీసుకోవాలని మా ప్లాన్. అయితే ఇంకా దీన్ని కొయ్యాలి. ఇప్పుడు ఇది కూడా తయారైపోయింది. మీకు కింద పడేస్తానని కట్టి తీసేసుకున్నాను నేను. ఇప్పటి వరకు మనం కోసిన కాయలు ఇవేనండి. ఇవేమో పండిన కాయలు. ఇవైతే తీసుకోవట్లేదు, కొన్ని డ్యామేజ్లు ఉన్నాయి. అక్కడ కొన్ని రసాలు ఉన్నాయి కదా, అవి కూడా కలెక్ట్ చేసుకుందాం. అబ్బా ఇక్కడ పనిచేసి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదైతే నాకు తయారైతేనే కనిపిస్తుంది. ఇది చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. అబ్బా అక్కడైతే తయారైనట్టుంది. ఈ గుత్త అయితే తయారవ్వలేదు. ఇప్పుడు ఏది కొద్దాం. అబ్బో ఇంత బాగుంది, పైన ఉంది చూడండి. ఆ కాయ అయితే తయారైపోయింది. ఇప్పుడు అక్కడికి ఎలా ఎక్కిపోయాలో ఏంటో. ఈ కాయ తయారైంది. ఇది కోస్తున్నా మీద పడుతుందేమో. ఎంత ఎంత తిప్పినా తిరుగుతుంది కానీ ఇది కాయ మాత్రం ఎరగట్లా. కింద పడిపోతా చూడు, గట్టిగా పడుతుంది, కింద పడిపోతా. అయిపోయిందా? గట్టిగా పట్టుకో. చేతులకి. సో గెస్ అయ్యండి ఏం కాయలో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. లైక్ చిన్న చిన్న చెర్రీలాగా. వీటిని వాక్కాయలు అంటారండి. వీటిని పప్పులో వేసుకుంటారు, ఇంకా సాల్ట్ పెట్టుకుని తింటే భలే ఉంటాయి అనమాట. పప్పు వాక్కాయ అంటే ఎవర్ గ్రీన్ అండి, ఎంత బాగుంటుందో కాంబినేషన్ అయితే. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. ఇవన్నీ కోసుకుందాం. అన్నీ అయితే కాదు, కొన్ని కోసుకుందాం. చూడండి ఎంత బాగుందో. నాకైతే అసలు కొయ్యి బుద్ధి కావట్లేదు. చూడడానికి చాలా బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇక్కడే కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయో కరివేపాకు. అవి జామ చెట్లు. ఇక్కడే కడుపు పండించేవారు అనుకుంటాండి. అదంతా వరి పొలంలో ఉంది. ఇప్పుడైతే వేస్తారు. ఎంత ఖాళీగా ఉందంటే నాకు తెలిసి వరి పొలం. అబ్బాబ్బా ఎంత బాగున్నాయో. ఓ సూపర్ అసలు. ఒకటైతే టేస్ట్ చూద్దామండి. చాలా పులుగు ఉంది. ఈ వాక్కాయలు ఉన్నాయి చూసారా, ఇవి మనకి బయట చాలామంది ప్యాకెట్లో అమ్ముతారు. అవి చెర్రీల కింద అమ్ముతారు అన్నమాట. సో వీటినే వాళ్ళు ఇలా చేస్తారండి. ఉడకపెట్టి ఫస్ట్, తర్వాత షుగర్ సిరప్ వేస్తారు. అవి బాగా పీల్చుకున్న తర్వాత వాటిని చెర్రీల కింద అమ్ముతూ ఉంటారు. సో మేమైతే నిజంగా చెర్రీలు, అప్పట్లో మాకు చెర్రీలు అంటే తెలియదు కాబట్టి నిజంగా చెర్రీలు అనుకునే వాళ్ళం.
ఆ తర్వాత అర్థమైంది. నేరేడుగడ్డ దగ్గరికి వెళ్ళాం కదండి, అప్పటికైతే ఫుల్ క్లౌడ్గా, అంటే 1 అవర్ పాటు ఫుల్ కుమ్మేసిందండి వర్షం అయితే. ఇంకా ఈరోజు ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మేము కూడా ఇంటికి వెళ్ళాలి కదా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.